హాయ్ హలో నమస్తే. దిస్ ఇస్ వెనీలా. ఈరోజు నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త పేజ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇది ఏంటి అని అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ వీడియోలో మీకు ఈ మూడింటికి నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకు అని అంటే నేను 2007 నుండి ఒక టీచర్గా వర్క్ చేస్తున్నాను. స్టిల్ ఇప్పటి వరకు నాకు ఎదురైన అనుభవాలు కానివ్వండి, అంటే స్టూడెంట్స్ తోటి వాళ్ళ బిహేవియర్ తోటి, లేదంటే వాళ్ళ నేచర్, వాళ్ళ మెంటాలిటీ, ఇవన్నీ దగ్గరగా చూస్తున్నాను కాబట్టి పిల్లలకి ఏది అవసరం, ఎంత అవసరం అనేది వాళ్ళ జీవితంలో వెళ్ళే కుందికి, అంటే వాళ్ళ అనుభవం తీసుకుండే కుందికి వాళ్ళకి ఇవి ఎంత అవసరపడతాయి అనేది నాకు తెలుసుకుంటే బాగుంటుంది కదా. పిల్లలు కూడా ఇవన్నీ తెలిస్తే వాళ్ళకి ఇంకా బెటర్గా ఏదైనా థింకింగ్ కానివ్వండి, ఇవన్నీ చాలా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీటి వల్ల. ఎందుకంటే మేము అవన్నీ తెలుసుకొని వచ్చాం కాబట్టి ప్రతి స్టెప్లో కూడా మనకు అది ఎక్కడో చోట మనకు అది యూజ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసమని నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ నుంచి కూడా ఇది ఒక ఛానల్ నేను పెట్టాలని అనుకున్నాను, కానీ నాకు అప్పుడు కుదరలేదు. ఈసారి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనమాట, చేయాలి అని. అందుకని స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే నా కంటెంట్ వచ్చేసి ఇందులో పిల్లలకి అవసరమయ్యే మోరల్ స్టోరీస్, వాళ్ళకి వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ తెలిసేలాగా మంచి మంచి కథలండి. అవి ఎలాగా అంటే అవేమీ నేను నా సొంతంగా నేను చెప్పేవి కాదు. మనకి ఎన్నో మంచి వాల్యూస్తో కూడినటువంటి, అంటే పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ మనం చిన్నప్పుడు చాలా తెలుసుకున్నాం. అవి తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే మన లైఫ్లో ప్రతి చోట, ఫ్యామిలీలో కానివ్వండి, బయటకు వెళ్తే మన సరౌండింగ్స్లో కానివ్వండి, స్కూల్లో ఫ్రెండ్స్తో కానివ్వండి, లేకపోతే మన కొలీగ్స్, పెద్దవాళ్ళు అయితే కొలీగ్స్, ఆఫీస్లో, ఇట్లా ప్రతి చోట కూడా మనకి అవి ఎక్కడో చోట మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ పిల్లలు మిస్ అవుతున్నారేమో అనిపించింది నాకు. అందుకోసం అని చెప్పి నేను ఈ కంటెంట్ని, మోరల్ స్టోరీస్, దిస్ ఈజ్ మై వినీలాస్ మోరల్ షార్ట్ స్టోరీస్ అంటే ఈ ఛానల్. సో ఎలా, థర్డ్ది వచ్చేసి ఎలా అంటే నా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న కథలు, నాకు అంటే వాల్యూస్ని ఇంప్రూవ్ చేసేటటువంటి కథలు, ఇది తెలుసుకుంటే ఇది నేర్చుకుంటారు కదా. ఇలా నాకు తెలిసిన జ్ఞానానికి తోడు నేను ఇంకా తెలుసుకొని ఇవాళ ఇది చెప్పాలి. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇంకా ఏం జరిగింది, దీనికి ముందు ఏం జరిగి ఉండవచ్చు, అది నాకు తెలియదు కూడా నేను తెలుసుకొని పిల్లలకి చెప్పాలనే ఉద్దేశం అండి. సో పేజీ వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ చూసి లైక్ చేసి, ఇంకా మీకు అంటే ఎలాంటి స్టోరీస్ కావాలి, లేదంటే నా స్టోరీస్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. దయచేసి వేరేలా అనుకోవద్దండి, ఇది ఒక మంచి ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తున్నాను. సో అందరూ కొంచెం చూసి నాకు మీరు చేసే కామెంట్స్ కానివ్వండి, మీరు ఇచ్చే లైక్స్ కానివ్వండి, నాకు కొంచెం పుషప్ లాగా అనిపిస్తుంది అంతే. మీ అందరూ కోఆపరేషన్ నాకు తప్పకుండా ఉంటుందని నేను ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్.